సృష్టిని కాపాడడానికి ఒక్కోసారి అవతార పురుషుడిగా వచ్చి ధర్మాన్ని పరిరక్షించాల్సి వస్తుంది. అందులో భాగంగానే శ్రీ మహావిష్ణువు దశావతారాల్ని ఎత్తాల్సొచ్చింది. అందులో మొదటిది మత్స్యావతారం అయితే రెండోది కూర్మావతారం. ఈ కూర్మావతారం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా కూర్మావతారం వెనుక ఉండే కథ. మహావిష్ణువు యొక్క కూర్మావతారం దానికి సంబంధించి జరిగిన కథను సత్యయుగానికి చెందింది అని చెప్తారు. ఈ అవతారం గురించి భాగవత పురాణంలో, అగ్ని పురాణంలో, కూర్మ పురాణం ఇంకా రామాయణంలో కూడా చెప్పారు. దేవతలు ఇంకా రాక్షసులు అమృతం కోసం సముద్రం మదనం చేసినప్పుడు అమృతం దేవతలకు అందేలా చేయడం కోసం శ్రీ మహావిష్ణువు ఈ అవతారాన్ని ఎత్తాడని చెప్తారు. కూర్మ పురాణం ప్రకారం స్వర్గాధిపతి అయిన ఇంద్రుడి నిర్లక్ష్యం కారణంగా శ్రీ మహావిష్ణువు ఈ అవతారాన్ని ఎత్తాడు అనే కథ ఉంది. ఇందులో ఏమైందంటే ఒకసారి దుర్వాస మహాముని ఇంద్రుడికి ఒక